హలో గైస్, నేను మీ ధనలక్ష్మి మేడంని. వెల్కమ్ టు వేదాస్ ఈజీ మార్క్స్ హబ్. మనం అంతకుముందు అంతా ఈజీ షార్ట్ కట్ మెథడ్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ టైంలో మనం ఏం చేద్దామంటే చిన్న చిన్న మోరల్ స్టోరీస్ నేర్చుకుందాం. సో మనం లేట్ చేయకుండా ఈరోజు ఒక స్టోరీ నేర్చుకుందాం. ఇప్పుడు మహాభారతం అనగానే మనకు గుర్తుకొచ్చేది భయంకర మహాకురుక్షేత్ర సంగ్రామం కదా. కానీ ఈరోజు మన విశ్లేషణలో ఈ భారీ యుద్ధం కాకుండా అసలు ఆ మహాభారతానికి బీజాలు ఎక్కడ పడ్డాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. చాలా చిన్న చిన్న సంఘటనల నుండి అతిపెద్ద శత్రుత్వం ఎలా పుట్టుకొచ్చిందో తెలుసుకుందాం. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. అసలు ఆ కురుక్షేత్ర విద్వేషం ఎక్కడ మొదలైంది? నిజంగా ఇదొక ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే అంతటి భయంకరమైన శత్రుత్వం ఒక రాత్రికి రాత్రే ఏమి పుట్టుకురాదు కదా. పాండవులు, కౌరవులు చిన్ననాటి అల్లరి, వాళ్ళ విద్యాభ్యాసం సమయంలో జరిగిన సంఘటనలే ఈ విద్వేషానికి అసలు కారణం. ఒక చిన్న నిప్పురవ్వ ఏకంగా ఒక దావానంలా ఎలా మారుతుందో వారి బాల్యంలో మొదలైన చిన్న చిన్న మనస్పర్ధలు చిలికి చిలికి గాలివాన్లా ఎలా మారాయో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. యుద్ధానికి అసలు సిసలైన మూలాలు ఎక్కడ ఉన్నాయి అంటే అర్జునుడు, దుర్యోధనుడు చిన్నప్పుడు కలిసి ఆడుకున్న ఆటలు, వారి చిన్నప్పటి అల్లర్లోనే దాగి ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద సైన్యాలు, ఆ రాజకీయ కుట్ర కంటే ముందే ఈ పసిపిల్లల మనస్తత్వాలు ఈ కథను ఎంతలా మలుపు తిప్పాయో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. విశ్వాసానికి బీజాలు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ హస్తినాపురంలో వాళ్ళ బాల్యం గురించి చూద్దాం. పాండవులు, కౌరవులు వేరువేరు ప్రదేశాల్లో ఎక్కడో పెరగలేదు. వాళ్ళందరూ ఒకే వాతావరణంలో హస్తినాపురంలో కలిసి పెరిగారు. వాళ్ళందరికీ కూడా ఒకే గురువు, అదే ద్రోణాచార్యులు వారు. పాండవులకి, కౌరవులకి ఒకళ్ళే గురువు, టీచర్ ద్రోణాచార్యులు వారు. ఇక్కడ ఒక విషయం తెలుసుకుందాం. అర్జునుడు, దుర్యోధనుడు ప్రక్కపక్కనే కూర్చొని అస్త్రశస్త్ర విద్యను నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చూద్దాం. పాండవులు ఎప్పుడు చాలా వినయంగా, అద్భుతమైనటువంటి క్రమశిక్షణ అంటే వెల్ డిసిప్లిన్డ్గా ఉండేవాళ్ళు. వారి ప్రవర్తనకు అదొక స్ట్రాంగ్ ఫౌండేషన్. కానీ ఇంకొక ప్రక్క చూస్తే కౌరవులు, వాళ్ళలో ముఖ్యంగా దుర్యోధనుడు చిన్నప్పటి నుండి కూడా పాండవులను చూసి ఈ దుర్యోధనుడు చాలా విపరీతంగా అసూయపడేవాడు. అందరూ ఒకే చోట పెరుగుతున్నప్పటికీ ఒకవైపు పాండవుల క్రమశిక్షణ, ఇంకొక వైపు దుర్యోధనుడి మనసులో బలంగా నాటుకుపోయినటువంటి ఆ చిన్ననాటి అసూయ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసూయ మనిషి ఆలోచనలను ఎంతగా కలుషితం చేస్తుందో కదా. పాండవులు, కౌరవులు ఇద్దరు ఒకే వాతావరణంలో ఒకే గురువుగారి వద్ద విద్య నేర్చుకున్నప్పటికీ ఎలాంటి పక్షపాతం లేకుండా విద్య నేర్చుకుంటున్నారు. మరి అంతా సమానంగా ఉండాలి కదా. కానీ వాళ్ళ మధ్య అంత పెద్ద తేడా ఎందుకు వచ్చిందంటారు? ఇక విలువిద్య పాఠాలు ఆ సంఘర్షణకు ఉత్ప్రేరకంగా ఎలా మారాయో చూద్దాం. ద్రోణాచార్యులు వారు తమ శిష్యులందరికీ కూడా విలువిద్య నేర్పిస్తున్న ఆ సమయం ఈ కథలోని ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఇక్కడ గమనించవలసినటువంటి ఒక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే అర్జునుడి ఏకాగ్రత అంటే కాన్ఫిడెన్స్. గురువుగారు పాఠాలు చెప్తున్నప్పటికీ ఆ లక్ష్యశుద్ధి, ఏకాగ్రత చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా ఆశ్చర్యపోయారు. అర్జునుడి ఏకాగ్రత, నిశ్చలమైన ఫోకస్ ఇతర విద్యార్థులందరి ముందు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిపోయింది. అదే అతన్ని గొప్ప విలువిద్యాకారుని చేసింది. కానీ ఇక్కడే మనం ఇంకోటి చూడాలి. నాణానికి రెండు వైపులాగా ఒకవైపు అర్జునుడి ఏకాగ్రత, రెండో వైపు భీముని బలము. ఇవి రెండు కూడా దుర్యోధనులో చాలా వరకు అసూయ పెరిగేట్లు చేసింది. అప్పటి వరకు ఉన్నటువంటి అసూయ కాస్త మెల్లగా ఒక లోతైన భయంగా మారిపోయింది. ఒకరి ప్రతిభ, మరొకరి శారీరక దారుఢ్యం, ఇవి దుర్యోధనులో అభద్రతా భావానికి ఎలా ఆజ్యం పోసాయో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ చిన్ననాటి ఆటల్లో బయటపడినటువంటి ఆ భీముని బలము దుర్యోధనులో భయాన్ని రేకెత్తించింది. అర్జునుడు చాలా వినయంగా క్రమశిక్షణతో ఉండేవాడు.
కానీ మరోవైపు దుర్యోధనుడు మాత్రము అర్జున్ చూసి విపరీతమైనటువంటి అసూయ పెంచుకుంటూ పోయాడు. ఈ చిన్న తేడానే వాళ్ళ భవిష్యత్తుని ఎలా పూర్తిగా మార్చివేసిందో మనకి ఈ కురుక్షేత్ర సంగ్రామం చూస్తే అర్థమవుతుంది. అంటే మనకి ఏం అర్థమవుతుంది దీనిలో? పరిస్థితులు ఎంత సమానంగా ఉన్నా సరే మనుషుల అంతర్గత స్వభావము ఎలా పనిచేస్తుందో ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. వైపు అర్జునుడు వినయంగా క్రమశిక్షణతో ఉండేవాడు. మరోవైపు దుర్యోధనుడు ఏం చేసేవాడు? అర్జున్ చూసి విపరీతమైనటువంటి ద్వేషాన్ని, అసూయని పెంచుకున్నాడు. అట్లాగే భీముడిలో చాలా బలం ఉండేది కదా. ఆ అర్జునుడిది విద్య, భీముడి బలము, ఈ రెండు కూడా దుర్యోధనులో చాలా అసూయ అనేటువంటి పెరిగిపోయింది. ఈ చిన్న తేడానే వాళ్ళ భవిష్యత్తును పూర్తిగా మార్చివేసింది. అంటే మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది? పరిస్థితులు అనేవి సమానంగా ఉన్నా సరే మనుషుల అంతర్గత పరిస్థితులు ఎలా పనిచేస్తున్నాయో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ విషయం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ద్రోణాచార్యులు అందరికీ కూడా ఒకే గురువు కదా, విద్యను సమానంగా అందిస్తున్నారు. అయితే అర్జునుడేమో ఏకాగ్రతతోటి నేర్చుకుంటూ ఉన్నాడు. ఈ దుర్యోధనుడు ఏం చేశాడు? అర్జునుడి మీద ఫోకస్ పెట్టాడు. దుర్యోధనుడు విద్య నేర్చుకోకుండా అర్జునుడి మీద ఫోకస్ పెట్టాడు. అర్జునుడేమో ఆ లక్ష్యం అంతా విద్య మీదనే పెట్టుకున్నాడు. సో దుర్యోధనుడు ఎదుగుతున్న కొద్దీ దుర్యోధనుడిలో అసంతృప్తి అట్లా పెరిగిపోతూనే వచ్చింది. చిన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య మొదలైనటువంటి ఈ ప్రాథమిక శత్రుత్వమే రాబోయే పెను తుఫానుకు అసలైనటువంటి సంకేతం. ఇక్కడ ముఖ్యమైనటువంటి 3 జీవిత పాఠాలు నేర్చుకుందాము. ఫస్ట్, అసలు ఈ పురాణాల నుండి నేటి అలవాట్లకు ఎట్లాంటి సంబంధం ఉన్నదనేది చూద్దాం. ఆనాటి ఇతిహాసంలో సంఘటనల నుండి నేటి విద్యార్థులు ఏమేమి నేర్చుకోవాలి, ఆచరణాత్మకంగా ఉండేటువంటి విషయాలను చూద్దాం. ఇప్పుడు 3 అద్భుతమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. 1, నంబర్ 1 ఏంటి? ఏకాగ్రత. మనం ఏదైనా సాధించాలి అంటే ఏం చేయాలి? అర్జునుడిలాగా దాని మీదే దృష్టి పెట్టాలి. ఆ లక్ష్యం అనేది దాని మీదే ఉండాలి. అట్లాగే నంబర్ 2, అసూయ. దుర్యోధనుడి ప్రవర్తన ద్వారా మనకి ఏమర్థమవుతుంది? అసూయ అనేది మనలో పెరగకూడదు. చూసి మనం ఎప్పుడు కూడా కుళ్ళిపోకూడదు. ఆ అసూయ అనే వాళ్ళలో అస్సలు పడకూడదు. ఎందుకంటే ఏం చేస్తుంది? ఆ అసూయ వలన వాళ్ళకన్నా ముందే మన ఎదుగుదలను నాశనం చేస్తుంది. 3వ పాయింట్ వచ్చేసరికి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటి? క్రమశిక్షణ, బేసిక్ డిసిప్లిన్. ఇది చిన్నతనంలోనే మనము అలవాటు చేసుకోవాలి. బేసిక్ డిసిప్లిన్ మన భవిష్యత్ విజయానికి బలమైనటువంటి పునాది వేస్తాయి. చిన్నతనంలో బేసిక్ డిసిప్లిన్. ఈ పాండవుల క్రమశిక్షణే వాళ్ళని భవిష్యత్తులో ఎలా నిలబెట్టిందో మనం ఇందాక చూసాం కదా. అలాగే సో మనకి ఈ విశ్లేషణ ముగించే ముందు ఆలోచిద్దాము. మన చిన్ననాటి అలవాట్లు. నంబర్ 3 ఏంటి? అత్యంత ముఖ్యమైనటువంటి విషయము క్రమశిక్షణ, బేసిక్ డిసిప్లిన్. చిన్నతనంలోనే మనము ఆ డిసిప్లిన్ అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. మన మంచి అలవాట్లే మన భవిష్యత్ విజయానికి కారణమవుతాయి, పునాది వేస్తాయి. ఈ పాండవుల క్రమశిక్షణే వాళ్ళ భవిష్యత్తును ఎలా నిలబెట్టిందో మనం చూసాం కదా. సో మనకి ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక విషయం గమనిద్దాం, లోతైనటువంటి విషయం చూద్దాం. మన చిన్ననాటి అలవాట్లు నిశ్శబ్దంగా మన భవిష్యత్ విజయాలను నిర్మిస్తున్నాయా, లేదా మనలో కొత్త కొత్త యుద్ధాలను సృష్టిస్తున్నాయా? అది మనం నేర్చుకోవాలి. అట్లాగే మన అలవాట్లే మన భవిష్యత్తుని నిర్మిస్తాయి అనే ఈ కథ మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. మరి ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్, అట్లాగే సబ్జెక్ట్స్ ఈజీగా గుర్తుపెట్టుకునేటువంటి అద్భుతమైన ట్రిక్స్ కోసం మన వేదాస్ ఈజీ మార్క్స్ హబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అట్లా వారి జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. అంటే చిన్న చిన్న పోటీలు, ఆటల ద్వారా మొదలైనటువంటి ఈ అసూయే తర్వాత మహాభారత యుద్ధానికి దారితీసింది. మనం తరచుగా పట్టించుకున్నటువంటి చిన్న చిన్న విషయాలు, ఆ పిల్లల మధ్య జరిగే సాధారణ పోటీలు కనుక సరైన టైంలో మనం పరిష్కరించకపోతే అవి ఎంతటి
వినాశనానికి దారితీస్తాయో మనకి ఈ స్టోరీ వల్ల తెలిసింది కదా. సో ఎట్లాంటి చిన్న చిన్న ఏం చేయాలి, మనం వెంటనే క్లియర్గా వాటిని సాల్వ్ చేసుకోవాలి. అర్థమైందా? థ్యాంక్ యూ గైస్.